పేరు పేరున నేను సారీ చెప్తా ఉన్నాను ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు. ఎందుకంటే పండుగ రోజు, భోగి రోజు, సంక్రాంతి రోజు పాపం మీ అందరికి కూడా చాలా ఇబ్బంది పెట్టిండు. కానీ ఇబ్బంది పెట్టింది నేను కాదు, రేవంత్ రెడ్డి గారు అనేది మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలని మీ అందరికి కూడా తెలియజేస్తూ, మరియు మరొకసారి మీ అందరికి కూడా మీ అందరికీ పేరు పేరున సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలా ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుందనేది ఇలా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. రోజు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారిని మరియు మా శాసనసభ్యుల్ని, శాసన మండలి సభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, మాజీ శాసనసభ్యుల్ని, మా 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఇలా ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు అరేంజ్మెంట్ చేస్తున్నారు అనేది మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు. ఈయనకి రోజు డైవర్షన్ పాలిటిక్స్ కావాలి తప్పితే అసలు రేవంత్ రెడ్డి గారు ఏమి చెప్పి ఏం హామీలు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చిండో మర్చిపోయి రోజొక్కరి మీద కేసు పెట్టి ఇబ్బంది పెట్టడం ఏంది అని మేము అడుగుతా ఉన్నాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఎటుపోయినాయి అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మా కేటీఆర్ గారి మీద మీరు కేసు ఎందుకు పెట్టిండు? ఎందుకంటే కేటీఆర్ గారు మిమ్మల్ని గట్టిగా నిలదీసి అడుగుతూ ఉన్నాడు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమైనాయి అని కేటీఆర్ గారు గట్టిగా అడుగుతారు కాబట్టి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా మీరు హామీ ఇచ్చిన రైతు భరోసా ఇప్పటిదాకా మీరు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ₹1 కూడా ఇలా రైతు భరోసా కింద ఇవాళ దాకా రైతులకు ₹1 కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. మీరు ఎందుకు ఇస్తలేరు అని అడుగుతుంటే కేసులు పెడుతున్నారా? ఇలా రైతులకి రుణమాఫీ మొత్తము చేస్తామన్నారు, ఎందుకు రుణమాఫీ చేస్తలేరు అని మేము అడుగుతున్నందుకు కేసులు పెడుతున్నారా? ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతమైన 24 గంటల ఫ్రీ కరెంట్ వస్తుండే, ఇవాళ ఎందుకు రైతులకి కరెంటు చక్కగా ఇస్తలేరు అని అడుగుతున్నందుకు కేసులు పెడుతున్నారా? దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే ఆ రైతు కుటుంబానికి రైతు బీమా అనే పథకం దినవారం తిరగకంటే ముందే ₹5 లక్షల ఆ రైతు కుటుంబానికి పడి వాళ్ళకి ఆసరయ్యేటట్టు ఆనాడు కేసీఆర్ గారు పెట్టిండ్రు. అది మీరు చక్కగా ఇస్తలేరు. ఇవాళ ఎందుకు ఇస్తలేరు అని అడుగునందుకు కేసులు పెడుతున్నారా? కేసీఆర్ గారు ఇచ్చిన కళ్యాణ్ లక్ష్మి ₹1,116తో మీరు తులం బంగారం ఇస్తామన్నారు. ఆ తులం బంగారం ఎందుకు ఇస్తలేరు అని అడిగినందుకు కేసులు పెడుతున్నారా? కేసీఆర్ కిట్టు మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000, ఆ తల్లి బిడ్డల్ని ఇంటికాడ దింపిపోతారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇవాళ ఎందుకు ఆ కేసీఆర్ కిట్ అనేది ఇస్తలేరు అని అడిగినందుకు కేసులు పెడుతున్నారా? తాతలకి అవ్వలకి ₹4,000 పెన్షన్ మీరు ఎందుకు చేస్తలేరు అని అడిగినందుకు కేసులు పెడుతున్నారా? వికలాంగులకి మీరు ₹6,000 పెన్షన్ ఎందుకు ఇస్తలేరు, మీరు మాట ఇచ్చారు కదా అని అడిగినందుకు కేసులు పెడుతున్నారా? దేనికి పెడుతున్నారు కేసులు? న్యూట్రిషన్ కిట్ ఎందుకు ఇస్తలేరు అని అడిగినందుకు కేసులు పెడుతున్నారా? కంటి వెలుగు తాతలకు అవ్వలకి ఫ్రీగా కళ్ళు చెక్ చేయించి ఫ్రీగా సర్జరీ చేసి అద్దాలు అవసరం ఉంటే అద్దాలు ఇచ్చిండ్రు, ఆ ప్రోగ్రాం ఎందుకు కంటిన్యూ చేస్తలేరు అని అడుగుతున్నందుకు కేసులు పెడుతున్నారా? మరి ప్రతి అక్కకి ప్రతి చెల్లెకి 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి మీరు ₹2,500 ఇస్తామని చెప్పిండ్రు. ఆ ₹2,500 ఎందుకు ఇస్తలేరు ప్రతి మహిళకని అడిగితే కేసులు పెడుతున్నారా? దేనికి పెడుతున్నారు కేసులు అనేది మీరు చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ అసలు ఫార్ములా ఈ అనేది ఒక లొట్టపీస్ కేసుని తీసుకొచ్చి కేటీఆర్ గారి మీద పెట్టింది. అసలు వాట్ ఈజ్ ఫార్ములా ఈ? మీ ద్వారా మొత్తము తెలంగాణ ప్రజలకు ఒకసారి తెలవాలి. అసలు ఫార్ములా ఈ అంటే ఏంది?
ఫార్ములా ఈ అంటే ఎలక్ట్రిక్ కార్స్ది ఒక రేసింగ్ జరుగుతూ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. ఈ రేసు కోసము భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ రేసు కోసము పోటీ పడుతూ ఉంటారు. మా రాష్ట్రంలో చేయాలా లేకుంటే మా దేశంలో చేయాలి అని రేసుల కోసం పోటీ పడుతూ ఉంటారు. అట్లాంటి రేసుని కేటీఆర్ గారు ప్రపంచవ్యాప్తంగా కొట్లాడి తీసుకొచ్చి వాళ్ళని కన్విన్స్ చేసి హైదరాబాద్కి తీసుకొచ్చి ఆ రేసుని తీసుకొచ్చి పెడితే ఇలా రేసు వెళ్ళిపోయేలాగా చేసిండు రేవంత్ రెడ్డి. అసలు రేవంత్ రెడ్డి గారు ఎంత తుగ్లక్ పాలన అంటే ఒక్కసారి మీకు క్లియర్గా చెప్తా. ఇలా ఫార్ములా ఈ అనేది హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రభుత్వ నిధుల నుంచి 40 కోట్ల రూపాయలు కట్టినాం. స్పాన్సరర్ని గ్రీన్కో అనే కంపెనీని స్పాన్సర్షిప్ పెట్టించి ప్రైవేట్గా 110 కోట్లు స్పాన్సర్షిప్ చేయించడం జరిగింది. దీంతో హైదరాబాద్కి కానీ తెలంగాణకు కానీ ఎంత లాభమైందో ఒక్కసారి మీ అందరు కూడా తెలవాలి కాబట్టి చెప్తా ఉన్నాం. ప్రభుత్వం నుంచి మనం 40 కోట్ల రూపాయలు పెడితే డైరెక్ట్గా ప్రభుత్వ అకౌంట్లో 71 కోట్ల రూపాయలు డైరెక్ట్గా మన అకౌంట్లో పడ్డాయి, క్రెడిట్ అయినాయి. మీకు డైరెక్ట్గా మా మాజీ ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు మీ అందరికి కూడా చూపించడం జరిగింది. మరి 40 కోట్లు పెట్టిన ప్రభుత్వం నుంచి 71 కోట్లు పెడితే వస్తే లాభమైనట నష్టమైనట ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచన చేయండి. దీంతో పాటు నెల్సన్ సర్వే రిపోర్ట్, అదేదో మేం పెట్టింది కాదు, మేం చేసింది కాదు, ప్రపంచవ్యాప్తంగా నెల్సన్ సర్వే రిపోర్ట్ అనేది చేస్తూ ఉంటే వాళ్ళు అఫీషియల్గా రిపోర్ట్ ఇచ్చిర్రు. హైదరాబాద్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్లో 700 కోట్ల రూపాయల లాభం ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అని చెప్పింది. మరి ఈ రేసు వల్ల లాభమైనట్ట నష్టమైనట్ట అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అసలు కేటీఆర్ గారిది బ్రాడర్ విజన్ ఏముండే అంటే టెస్లా అని ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ కార్స్ని తయారు చేసేది నంబర్ 1 కంపెనీ టెస్లా అని అమెరికాలో తయారు చేస్తూ ఉంటారు. ఆ కంపెనీని ఒక 4 ఏళ్ళు ఫార్ములా ఈ రేస్ని చూపించి టెస్లా కంపెనీని హైదరాబాద్కి తీసుకొని వచ్చి 50,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్లో పెట్టి ఒక యువతకి 1,00,000 ఉద్యోగాలు క్రియేట్ చేయాలనేది గొప్ప ఆలోచనతోని కేటీఆర్ గారు ఫార్ములా ఈని తీసుకొని వస్తే ఇలా ఫార్ములా ఈని రద్దు చేయించి ఇలా తెలంగాణలో ఉన్న యువతకి 100% రేవంత్ రెడ్డి గారు అన్యాయం చేసిండు అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఎట్లా ఉన్నదంటే రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు కేసులో దొరికిన దొంగ కాబట్టి రేవంత్ రెడ్డి గారు చిప్పకూడు తిన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చిప్పకూడు తినిపియాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కానీ కేటీఆర్ గారు ప్రపంచం మొత్తం చూసిండు కాబట్టి ప్రపంచానికే తెలంగాణని చూపించాలనుకుంటుండు కేటీఆర్ గారు. ప్రపంచమంతా చూసిన కేటీఆర్ గారికి చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి గారికి ఇదే డిఫరెన్స్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలు రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ధమాక్ ఉన్నదా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ బాజాబ్తు కేటీఆర్ గారు బహిరంగంగానే చెప్పిండు, కేసు పెట్టక ముందే చెప్పిండు, ఎస్ యాజ్ అ క్యాబినెట్ మినిస్టర్ నేను డిసిషన్ తీసుకున్న పాలసీ డిసిషన్గా 55 కోట్ల రూపాయలు ఎస్ నేను ఫార్ములా ఈకి నేను పంపినా అని చెప్తుండు, బాజాబ్తు చెప్పిండు.
కేటీఆర్ గారు అఫీషియల్గా మేము ప్రభుత్వం నుంచి పంపినామని కేటీఆర్ గారు చెప్తున్నారు. వాళ్ళు ఫార్ములా ఈఓలు అఫీషియల్గా మాకు ముట్టినాయి 55 కోట్లని వాళ్ళు అఫీషియల్గా రిటర్న్గా మేలు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి అఫీషియల్గా పెట్టిండ్రు. మరి ఇటు కేటీఆర్ గారు పంపినా అని చెప్పిండు, వాళ్ళు పైసలు ముట్టినాయి అని చెప్పిండు. మరి ఇలా కరప్షనే లేనప్పుడు ఏసీబీ ఎక్కడి నుంచి వస్తుంది, ఈడీ ఎక్కడ వస్తుంది? వాట్ ఈజ్ ఏసీబీ? యాంటీ కరప్షన్ బ్యూరో. అసలు కరప్షనే లేనప్పుడు ఏసీబీ కేసు ఎట్లా పెడతారు, ఈడీకి ఎట్లా అడుగుతారు? ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. మరి ఇంత నిజాయితీవంతుడై ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు ఆ ఫార్ములా ఈ CEO వచ్చి రేవంత్ రెడ్డి గారిని వచ్చి కలిసింది డిసెంబర్ 13 నాడు. ఆ ఫోటో ఎందుకు బయట పెట్టలే? మరి ఆ ఫార్ములా ఈ కంపెనీ అనేది పైసలు మాకు ముట్టినాయి అని అఫీషియల్గా మెయిల్ పెట్టింది ప్రభుత్వానికి, అది ఎందుకు బయట చెప్పలే? మళ్ళీ దీంట్లో తప్పు చేసి ఉన్నాము అని మీరు అనుకుంటుంటే కేటీఆర్ గారు 4 గోడల మధ్యలో ఎందుకు, అసెంబ్లీలోనే చర్చ పెడదాం, 4 కోట్ల తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తారు కదా. మరి నిజంగా కేటీఆర్ గారు తప్పు చేసి ఉంటే మరి అసెంబ్లీలో చర్చ పెట్టి మొత్తం కేటీఆర్ గారు ఇది చేసినని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలే? మరి దీని వెనుకనే మీరు రేవంత్ రెడ్డి గారు ఉద్దేశం ఏందో మీకు అర్థం కావాలి. సరే, వాళ్ళు అనేది ఏంటిది? ప్రొసీజర్ ల్యాబ్స్ అని అంటున్నారు. నాకు తెలిసినంతవరకు ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా లేదు. సరే, ఒక నిమిషము నిజమే అనుకుందాం. అగర్ ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే అది ఎవరిది తప్పు? చీఫ్ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రొసీజర్లు చూసుకుంటారు, కానీ ఏ క్యాబినెట్ మంత్రి ప్రొసీజర్స్ చూడడు. మంత్రి అనేటైనా పాలసీ డిసిషన్ మాత్రమే తీసుకుంటాడు తప్పితే ప్రొసీజర్స్ అన్నీ కూడా చీఫ్ సెక్రటరీ తీసుకోవాలి. ఇవాళ దీంట్లో ప్రొసీజర్ ల్యాబ్స్ అయ్యి ఉంటే మరి నువ్వు చీఫ్ సెక్రటరీ గారిని కూడా కాల్ఫర్ చేయాలి కదా, ఎందుకు కాల్ఫర్ చేస్తలేరు? మరి ఫార్ములా ఈఓల మీద కూడా కేసు పెట్టాలి కదా, మరి వాళ్ళని కూడా పిలవాలి కదా. మరి అవినీతి జరిగిందని చెప్పుంటే ఎందుకు పెడతలేరు? అంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టాలి అనేది ఒకటే ఒక ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు. కాబట్టి మీ అందరు కూడా ఆలోచన చేయాలి. మీరు చేసే ప్రతి పని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మీరు అందరినీ ఎట్లా ఇబ్బంది పెడుతుర్రు, ఏ తీరు ఇబ్బంది పెడుతుర్రు అనేది మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ప్రశ్నించొద్దు, అడగొద్దు, ప్రశ్నిస్తే కేసులు పెడతాం, ప్రశ్నిస్తే ఇబ్బందులు పెడతాం, కేసులు ఎక్కువ బిల్డ్ చేసి పీడీ యాక్టులు పెట్టి లోపల లూపుతాం. ఈ చిల్లర ఆలోచన చేయడానికి నిన్ను ముఖ్యమంత్రి చేసింది ప్రజలు. మేము రేవంత్ రెడ్డి గారికి మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, మీరు ఎన్ని ఇబ్బందులు మమ్మల్ని పెట్టాలనుకున్నా, నిన్ను మాత్రం నువ్వు ప్రజలకు ఇవ్వాల్సిన 6 గ్యారెంటీలు ఇచ్చే వారికి ఖచ్చితంగా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నిన్ను అడుగుతూనే ఉంటాం, నిన్ను కడుగుతూనే ఉంటాం బిడ్డ, నిన్ను ఇచ్చిపెట్టే ప్రసక్తే ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా నీదొక చిల్లర ఆలోచన ఉంది. కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, హరీష్ రావు గారిని అరెస్ట్ చేయాలి, కవిత గారిని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎవరు మాట్లాడేటోడు ఉండడు, మంచిగా నాది నేను దోసుకుంటూ పోవచ్చు అని ఒక పిచ్చి ఆలోచన ఉన్నది. నీలాంటి పాగలగాలు ఉంటారనే కేసీఆర్ గారు ముందే గ్రహించి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 60 లక్షల మంది కేసీఆర్ని తయారు చేసి పెట్టిండ్రా బిడ్డ. 3-4తోని పార్టీ లేదు. 60 లక్షల మంది కేసీఆర్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ పార్టీలో ఈ 4 పోతే 60 లక్షల మంది గొంతులు లేస్తాయి. ఎంతమందిని లోపల పెడతావు, ఎంతమందిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తావు? ఇది ఏమైనా పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ప్రశ్నిస్తే కేసులు పెడతాం, లోపల పెడతామని అంటున్నాం. ఇలా ఇంకోటి కూడా నేను అడుగుతా ఉన్నా,
హైదరాబాద్లో నిన్న మాట్లాడినా, బట్ కరీంనగర్లో ఇన్సిడెంట్ అయింది కాబట్టి మళ్ళీ కరీంనగర్లో కూడా చెప్తాం. నన్ను అడిగిండు, నేను ప్రశ్నిస్తే నేను జైలుకు పంపుతాను నన్ను అన్నాడు. నా మీద ఒక అక్రమ కేసులు పెట్టారు. మీ మొత్తం మీడియా ఉన్నది, ఇదంతా మీడియా అంతా ఉండే సాక్షిగా. ఎస్ బాజాబ్తు నేను అడిగిన, కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ మీద సంజయ్ గారు గెలిచిన తర్వాత ఇలా కోట్లాది రూపాయలకి అమ్ముడు పోయి కోట్లాది రూపాయలు తీసుకొని రేవంత్ రెడ్డి గారి ఎజెండా నువ్వు మాట్లాడుతూ ఉంటే బరాబర్ నేను ఆడ పక్కన కూర్చొని ఉన్నప్పుడు ఆయన ఏమడిగినాను, ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ బట్టలిప్తా అని ఆయన అంటే నేను చూసుకుంటూ ఊకోవాలా? మా బీఫామ్ మీద గెలిచినోడు, కేసీఆర్ గారి పుణ్యాన గెలిచినోడు, కేసీఆర్ అనే బొమ్మ లేకపోతే అసలు ఈ డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే అనేటువంటి వార్డు మెంబర్ అన్న గెలుస్తాడా? అట్లాంటి కేసీఆర్ని తిడతామంటే నేను చూసుకుంటూ ఊకోవాలా? మరి ఇది చెప్పింది ఎవరు? ఒక్క పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకొక పార్టీ మారితే వాళ్ళని రాళ్లతోని కొట్టి చంపండి అని చెప్పింది ఎవరు? ఈ రేవంత్ రెడ్డి గారా కాదా? ఒక్కసారి నాకు చెప్పండి. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిందే నేను పాటించిన, నేను చేసిన తప్పేముంది? రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిందే నేను పాటించిన, మరి నా మీద ఎందుకు కేసులు పెడుతురు? ఇదేం పద్ధతి? అసలు ఒక రివ్యూ మీటింగ్లో పెట్టినప్పుడు ఆ రివ్యూ మీటింగ్కి ఒక శాసనసభ్యునిగా నేను వచ్చినప్పుడు నేనేమి నా సొంతగా వచ్చి రాలే కదా. కలెక్టరు నన్ను డిఆర్ఓ గారితో పిలిపిస్తే, ఇన్విటేషన్ ఇస్తే నేను వచ్చిన తర్వాత బాజాబ్తూ నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులకి మీరు కేవలం 50% రుణమాఫీ చేసిరని అడిగినా, ఇంకా 50% చేయాలని అడిగినా, మా దళిత బంధు రెండో విడత ఇవ్వాలని అడిగినా, మా కలువెల ప్రాజెక్టు మీరు ఖచ్చితంగా కడితే మా దాదాపు 6,000 ఆయకట్టుకి నీళ్లు పోతాయి, అవి కూడా చేయండి అని అడిగినా, రైతు భరోసా మీరు ₹1 ఇవ్వలే 15,000 ఇవ్వమని అడిగినా. ఇవన్నీ మీ అందరి సాక్షిగా నేను అడిగిన తర్వాత ఏ పార్టీ అని నేను అడిగితే నన్ను సంజయ్ గారు నా మీద దాడి చేస్తారు. సంజయ్ గారితో పాటు మానకొండ్రు ఎమ్మెల్యే గారు, చొప్పదండ ఎమ్మెల్యే గారు, రామగుండం ఎమ్మెల్యే గారు, పెద్దపల్లి ఎమ్మెల్యే గారు, ఆఖరికి మంత్రి శ్రీధర్ బాబు గారు బెదిరిస్తారు, వేములవాడ ఎమ్మెల్యే గారు బెదిరిస్తారు. వాళ్ళ ఆదేశాల మేరకు ముగ్గురు మంత్రులు వారి ఆదేశాల మేరకు గుర్రగుర్ర గుంజుకొని పోతారు. ఇదా పద్ధతి? పిలిపించి మీటింగ్కి ఇన్విటేషన్ ఇచ్చి మా మీద కేసులు పెడతారా? ఎంత సిగ్గుచేటంటే అసలు మీ అందరు ఉన్నారు భయ్, మీ అందరు ఉన్నారు, ఇదే మీడియా మీ అందరు ఉన్నారు. అసలు ఆర్డీఓ గారిని నేను ఒక్క మాటన మాట్లాడినా? అసలు ఆర్డీఓ అనేటోడు ఎవరో నాకు తెలుసా? అసలు ఆర్డీఓ అనేటోడు నా పక్కన ఉన్నాడా? ఆర్డీఓకి నేను ఆయన డ్యూటీస్కి అబ్స్ట్రక్షన్ చేసినా అని నా మీద కేసు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. అయినా ఒక్కరి కంప్లైంట్ ఇచ్చినా ఒకటే కేసు మీద 6 కంప్లైంట్లు ఇస్తారా భయ్? ఆర్డీఓ గారితో ఇప్పిస్తారు, ఎమ్మెల్యే సంజయ్ గారి జగిత్యాల ఎమ్మెల్యే పిఏతో ఇప్పిస్తారు, లైబ్రరీ చైర్మన్తో ఇప్పిస్తారు, సుడా చైర్మన్తో ఇప్పిస్తారు, ఇంకెవరో కొందరు బ్రోకర్ గాలతో ఇప్పిస్తారు. గిదా పద్ధతి? పిలిపించి కేసులు పెడతారా? అంటే ప్రజల పక్షాన ప్రశ్నించొద్దా మిమ్మల్ని? మీరు ఏం చేస్తున్నారని మేము అడగొద్దా? మరి ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం 2009, 2014 ఉన్నప్పుడు డీకే అరుణ గారు మంత్రిగా ఉన్ననాడు రివ్యూ మీటింగ్ పెట్టినాడు. డీకే అరుణ అక్కడ ఉంటే డీకే అరుణతోని నువ్వు రివ్యూ మీటింగ్లో నువ్వు ప్రశ్నించలేదా? నువ్వు నోటికొచ్చినట్టు ఒక మహిళా మంత్రిని నువ్వు తిట్టలేదా? మరి ఆ రోజున్న ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నీ మీద కేసు పెట్టలేదే? నీ ప్రశ్నలు ఇచ్చినా నేను వాళ్ళని మాట్లాడినా వాళ్ళు ఆ రోజు కేసు పెట్టలేదే? మళ్ళా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఒక రివ్యూ మీటింగ్కి కొడంగల్కి వస్తే నువ్వు జూపల్లి కృష్ణారావు గారి మైక్ గుంజుకొని నోటికొచ్చినట్టు మాట్లాడినా ఆ రోజు కేసీఆర్ గారు నీ మీద కేసులు పెట్టలేదే?
నువ్వు చేస్తేనో సంసారం, మేం చేస్తేనో వ్యభిచారమా? ఇదేం పద్ధతి రేవంత్ రెడ్డి గారు? వీటికి జవాబు అడుగుతుంటే సహనం ఎందుకు కోల్పోతున్నావు? మళ్ళా కొందరు మీడియా ఛానళ్ళు నేను ఆయన మీద ఏదో దాడి చేసినట్టు చెప్తా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతున్నా, ఇవాళ దాడి చేసింది వాళ్ళ నేనా అనేది నేను మీడియాకి నిన్న మొత్తం లైవ్గా చూపించిన. ఇవాళ కూడా మీకు ఒక మీడియాకి రిలీజ్ చేసినాం. నన్ను ఎన్నిసార్లు నూకిండు, చేయబెట్టి 4 సార్లు సంజయ్ నూకిండు అనేది మీకు క్లియర్గా చూపించిన. ఇలా దాడులు మేము చేస్తున్నామా, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. మేము ఏ పార్టీ అని ప్రశ్నిస్తే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అయిన అమ్ముడు పోయిన ఎమ్మెల్యే గాంధీ గారితో నా మీద దాడి చేయిస్తావు. వరద బాధితులకి మద్దతుగా హరీష్ రావు గారు నాయకత్వంలో ఆ రోజు ఆడికి కేసీఆర్ గారు ఆదేశాల మేరకు హరీష్ రావు గారి నాయకత్వంలో ఖమ్మంకి పోతే రాళ్లతోని హరీష్ రావు గారిని, జగదీష్ రెడ్డి గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని, 3 మాజీ మంత్రులు, 4 మాజీ మంత్రులు, పువ్వాడ అజయ్ గారు, దాంట్లో ఎమ్మెల్యేగా నేను, ఇంకా మా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వస్తే రాళ్లతో దాడి చేయించింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? ఇదే కేటీఆర్ గారు హైదరాబాద్లో ఒక మీటింగ్కి పోయి వస్తుంటే ఏడికి ఇండ్లు కూలగొట్టిర్రు, హైడ్రా అనే ఒక లంగదందా పెట్టిర్రు, ఇండ్లు కూలగొడుతుర్రు అని వాళ్ళకి పేద బాధ్యతల్ని పోయి పరామర్శిస్తే రిటర్న్ వచ్చేటప్పుడు కేటీఆర్ గారి మీద అటాక్ చేయించింది మీ కాంగ్రెస్ వాళ్ళు కాదా? ఈజ్ ఇస్ నాట్ ద ఫ్యాక్ట్? హరీష్ రావు గారు గట్టిగా ప్రశ్నిస్తున్నారని సిద్దిపేటలో ఆయన క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయించింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? నిందగాక మొన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసింది ఇదే కాంగ్రెస్ వాళ్ళు కాదా? అసలు కొంచెమన్నా సొయ్యుందా వీళ్ళకి? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి చిత్రపటం తీసుకొని కిందేసి కొడుతుంటే నా గుండెల్లో గడ్డపారతో కూర్చున్నంత బాధ అయింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని చిత్రపటాన్ని తీసి కిందేసి కొట్టొచ్చా? ఇది న్యాయం అనిపిస్తుందా? ఇదే కేసీఆర్ గారు లేకపోతే ఈ తెలంగాణ అనేది వచ్చేదా? ఒక్కసారి మీరు చెప్పండి. ఇదే కేసీఆర్ అనేటోడు లేకపోతే, ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే రేవంత్ రెడ్డి గారు అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేదా? ఇదే కేసీఆర్ లేకపోయి ఉంటే రేవంత్ రెడ్డి గారు అదే చంద్రబాబు నాయుడు గారి బూట్లు నాకుంటా కూర్చుంటున్నాయి కదా. తెలంగాణని తీసుకొచ్చిన కేసీఆర్, తెలంగాణని ప్రపంచానికి చూపించిన కేసీఆర్, అట్లాంటి కేసీఆర్ గారు దేవుడైన కేసీఆర్ గారి చిత్రపటం తీసుకొని కింద కొట్టొచ్చా? ఒక్కసారి మీరు చెప్పండి. ఇది ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే తెలంగాణ 33 జిల్లాలు అయ్యేటియా? ఇదే కేసీఆర్ గారు లేకుంటే భారతదేశంలో కట్టిన నంబర్ 1 సెక్రటేరియట్ అయ్యేదా? ఇదే కేసీఆర్ గారు లేకుంటే 125 అడుగులో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున అంబేద్కర్ స్టాచ్యూ అయ్యేదా? అద్భుతమైన అమరజ్యోతి దీపాన్ని అద్భుతమైనది అయ్యేదా? ఇలా జిల్లాలో 33 జిల్లాలలో 33 మెడికల్ కాలేజ్ అయ్యేటియా? ఇలా 33 జిల్లాల్లో ఇంత అద్భుతమైన సెక్రటేరియట్లు అయ్యేటియా? ఇవాళ రైతులకి రైతు బంధు వచ్చేదా? ఇలా రైతులకి 24 గంటల ఫ్రీ కరెంట్ వచ్చేదా? ఇలా రైతులకి రైతు బీమాన పథకం ఉండేదా? ఇలా ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మి అనే పథకం వచ్చేదా? ఇలా కేసీఆర్ లేకపోతే కేసీఆర్ కిట్ ఉండేదా? ఇలా కేసీఆర్ లేకపోతే కంటి వెలుగు ఉండేదా? కేసీఆర్ లేకపోయి ఉంటే ఈ 200 రూపాయల పెన్షన్ 2000 అయ్యేదా? ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే వికలాంగుల పెన్షన్ 500 నుంచి 4000 అయ్యేదా?
ఇదే కేసీఆర్ లేకపోయి ఉంటే ఇంత అద్భుతమైన యాదగిరిగుట్ట అంత అద్భుతమైన టెంపుల్ అయ్యేదా? ఇదే కేసీఆర్ లేకపోయి ఉంటే ఇంత అద్భుతమైన యాదాద్రి పవర్ ప్లాంట్ అయ్యేదా? ఇట్లా చెప్పుకుంటా పోతే అసలు ఈ రోజంతా కూడా సరిపోదు. అన్ని అద్భుతమైన పనులు చేసిండు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారి బొమ్మ తీసుకొని, చిత్రపటాన్ని తీసుకొని కిందేసి కొట్టడానికి మీకేమన్నా అనిపిస్తుందా? ఇదే తెలంగాణ యువతకి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 2,32,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు లేకుంటే ఇచ్చేదా? ఇదే యువతకి ప్రైవేట్గా 10 లక్షల ఉద్యోగాలు కేసీఆర్ లేకపోయి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటియా? ఇవన్నీ ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకొని తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చెయ్యాలని నా చేతులు జోడించి మరీ కోరుతా ఉన్నాను. ఇవాళ నేను ఇంత బాధతో ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ప్రశ్నిస్తే కేసులు పెడతా అంటున్నా. ఇవాళ నాది కూడా నేను అడుగుతున్నా. నేను కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్సీ అయినా, విప్ అయినా, ఎమ్మెల్యే అయినా ప్రజల పక్షాన నిలబడుతుంటే నా మీద ఎటువంటి ల్యాండ్ కబ్జా కేసులు లేవు, నా మీద ఎటువంటి కిడ్నాప్ కేసులు లేవు, నా మీద ఎటువంటి మర్డర్ కేసులు లేవు, నా మీద ఎటువంటి అటెంప్ట్ మర్డర్ కేసులు లేవు. కేవలం నా మీద ఉన్న కేసులు ఏంటో తెలుసా? ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడి ఆయన ఇచ్చే యువకుల పక్షాన, మహిళల పక్షాన, తాతల పక్షాన, అవ్వల పక్షాన నిలబడి వాళ్ళ పక్షాన ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనా అని గట్టిగా అడుగుతుంటే అన్యాయమైన కేసులు రోజు పెడతా ఉన్నారు. నా మీద పీడీ యాక్ట్ పెడతా అని అంటున్నాడు. దేనికోసం పెడతావు? ఈ సంవత్సరంలో ప్రజల కోసం నేను ప్రశ్నిస్తే నా మీద 28 కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను. నా మీద ఏమి రేవంత్ రెడ్డి గారు లాగా 89 కేసులు లేవు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ఫస్ట్ 2002 కేసులు ఏం కేసు తెలుసా? ఫస్ట్ ఆయన జీవితంలో మొట్టమొదటి కేసు, ఇది నా సొంత కవిత్వం కాదు, ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో డిక్లేర్ చేసింది. 2002లో ఆయన సొంత కేసు, ఫస్ట్ కేసు చీటింగ్ కేసు, ల్యాండ్ గ్రాబింగ్ కేసు. మరి ఆయన లెక్క నేను ల్యాండ్ గ్రాబర్ కాదు, ఆయన లెక్క నేను చీటర్ని కాదు, ఆయన లెక్క నేను బ్లాక్ మెయిలర్ని కాదు, రేవంత్ రెడ్డి లెక్క మోసగాని కాదు, రేవంత్ రెడ్డి గారి లాగా ఇలా ఎవరు పడితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేటోని కాదు. పీడీ యాక్ట్ అనేది ఫస్ట్ పెడితే 89 కేసులున్న రేవంత్ రెడ్డి మీద పెట్టాలి తప్పితే నా మీద కాదు. నా ఏ సెక్షన్ అయినా చూడండి, ఈ సంవత్సరంలోనే 28 కేసులు ఎందుకు పెట్టిర్రు? నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల్లారా మరియు యావత్ తెలంగాణలో ఉన్న ప్రజల్లారా మీ పక్షాన నిలబడతా ఉంటే ఇన్ని కేసులు పెట్టి ఇబ్బందులు పెడతా ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా, మీరు నన్ను అరెస్ట్ చేసిన రోజు రాత్రి పండుగ, ఆ రోజు భోగి పండుగ, తెల్లారితే సంక్రాంతి. అసలు నన్ను అంత ఎమర్జెన్సీగా నేను ఒక బాధ్యత కలగ శాసనసభ్యుని, నేను 5:28కి సిరిసిల్ల ఎస్పీ గారు, కరీంనగర్ సిపి గారికి, ఇన్ఛార్జ్ సిపి గారికి ఫోన్ చేసిన. మీరు నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని నాకు ఏదో తెలుస్తూ ఉంది, మీరేమైనా అరెస్ట్ చేసేది ఉంటే నాకు చెప్పండి, నేనే స్వయంగా పోలీస్ స్టేషన్కి వస్తాను, మీరు ప్రజల్ని కానీ పోలీసులను కానీ మీరు దయచేసి ఇబ్బంది పెట్టకండి అని నేను చెప్తే, చి కేసు ఉంటుందా? కేసు పండుగ రోజు పెడతారా? నేను పెట్టలే అని చెప్పుకుంటూ 2 గంటలల్లనే నేను ఒక ప్రముఖ 2 ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి పోతుంటే ఒక రౌడీ షీటర్ని, ఒక మావోయిస్ట్ని, ఒక ల్యాండ్ గ్రాబర్ని ఎత్తుకపోయినట్టు 50 మంది పోలీసు వాళ్ళని తీసుకొచ్చి నన్ను ఆ తీరు ఎత్తుకరావడము ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. పండుగ పూట నన్ను ఎత్తుకొని వచ్చినావు, పర్వాలేదు, తెల్లారి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పండబెట్టి మా తెలంగాణలో ఉన్న మొత్తం ఉన్న 33 జిల్లాలో ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని అరెస్ట్ చేయడం, వాళ్ళ పండుగ రోజు తెల్లారి హౌస్ అరెస్ట్ అయిందయ్యా బాబు, నాకు అర్థం కాదు. సరే మా వాళ్ళని అరెస్ట్ చేసినావు సరే, మరి కనీసం పాపము ఆ పోలీస్ వాళ్ళకు కూడా కుటుంబ సభ్యులు ఉంటారు,
ప్రెస్ముత్రుల కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళని కూడా పండుగ చేసుకొని ఇవ్వకుండా అందరినీ రోడ్ల మీద పెట్టి జైల్లో పెట్టుడు, అరెస్ట్ చేసుడు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో పండుగ పుట్ట కూడా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటిది? కేటీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే మా హరీష్ రావు గారు, కవిత గారు, మా శాసనసభ్యులని, శాసన మండలి సభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, మాజీ శాసనసభ్యుల్ని, మాజీ ఎమ్మెల్సీలని, మాజీ ఎంపీలని, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులని ప్రతి ఒక్కరిని ఏ ఊర్లో ఆ ఊర్లో పండుగ రోజు అరెస్ట్ చేసుడు ఏంటి బాస్? నాకు అర్థం కాదు. నేను చేసిన క్రైమ్ ఏంటిది? ఈజ్ దట్ అ క్రైమ్? ఒక పార్టీ మీద గెలిచి ఒక పార్టీ అమ్ముడు పోయి మా కేసీఆర్ గారు బొమ్మ మీద గెలిచి బీఫామ్ మీద గెలిచి అమ్ముడు ఎందుకు పోయినావు నువ్వు, అసలు ఏ పార్టీ అని అడగడమే క్రైమ్ అయితే రివ్యూ మీటింగ్లా? ఇది న్యాయమా? తెలంగాణ ప్రజలారా ఆలోచన చెయ్యండి అని నేను కోరుతాను. కానీ నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మమ్మల్ని ఏమి చేసినా ఏం కాదు, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కూడా కౌశిక్ రెడ్డి అనేటోడు భయపడడు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. నా పక్కన కూర్చున్న తర్వాత మీకు కూడా తెలవాలి బ్రదర్, ఆ రోజు నేను నా పక్కన వచ్చి కూర్చున్న తర్వాత నాతోని పక్కన నిల్చొని నువ్వు బాగా ప్రశ్నలు అడిగినావు కదా, ఇవి చేయాలి, రైతు భరోసా చేయాలని అడుగుతున్నావు, పూర్తి చేయాలని అడుగుతున్నావు, దళిత బంధు గురించి అడుగుతున్నావు, మళ్ళీ తర్వాత రుణమాఫీ గురించి అడుగుతున్నావు, కల్వల ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నావు, బాగా అడుగుతున్నావు, 6 గ్యారెంటీల గురించి. ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఇస్తానన్నా పక్కన నుంచి కూర్చొని అన్నాడు. నేను ఒక్క నిమిషం కూడా నేను రియాక్ట్ కాలే. ఆయనకు మైక్ ఇస్తారో లేదో నాకు తెలియదు. ఈయనతో నాకు ఏంది పంచాయతీ, ఈయనతో ఏంది మాట్లాడేది, అమ్ముడు వేణులతో చిల్లరగాంతో ఏంది మాట్లాడేది అనేది నేను అసలు రెస్పాండ్ కూడా కాలే. ఆయనకు మైక్ ఇచ్చిన తర్వాత మా పార్టీ బీఫామ్ మీద గెలిచినోడు నాతో బీఆర్ఎస్ పార్టీ బట్టలిప్తానన్న తర్వాత నేను ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, ఒక కేసీఆర్ గారి శిష్యునిగా, మా కేసీఆర్ గారిని మా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినోడు లేచి మా బీఆర్ఎస్ పార్టీ తిడతా అంటే నేను ఊకోవాలనా? ఇది న్యాయమా? ఒకసారి మీరే ఆలోచన చేయండి. ఇక అది మైక్ లేదు, అన్నడా అనలేదా అనేది ఆయన మనసుకు తెలుసు, నాకు తెలుసు. ఆయన అన్నడా అనలేదా? బరాబర్ అన్నాడు. ఆయన సిగ్గు లేకుండా ఇలా నేను కూడా గౌరవ స్పీకర్ గారిని కోరుతాం, ఇలా బాజాబ్తు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి నేను కాంగ్రెస్ పార్టీలు ఉన్నా అని మొత్తము మీడియా సాక్షిగా, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి అధికారి సాక్షిగా, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న 3 మంత్రులు ఎమ్మెల్యేల సాక్షిగా, ఇవాళ ఎమ్మెల్సీల సాక్షిగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పిండు. ఖచ్చితంగా సంజయ్ని డిస్క్వాలిఫై చేయాల్సిందే అని నేను స్పీకర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆల్రెడీ వాళ్ళ దగ్గర కంప్లైంట్ ఉంది. ఒక్కరగండి. ఎందుకు ప్రశ్నించొద్దు? బరాబర్ ప్రశ్నిస్తాం బ్రదర్. ఇది నేను నేర్పించిన సంస్కారం కాదు భాస్కర్ అన్న, ఇది నేర్పించిన సంస్కారం రేవంత్ రెడ్డి గారే అన్నాడు. రేవంత్ రెడ్డి గారే లైవ్గా ఏమన్నాడు? ఒక్క పార్టీ బీఫామ్ మీద గెలిచినోడు ఇంకొక పార్టీలో జాయిన్ అయితే రిజైన్ చేయకుండా రాళ్లతోని కొట్టి చంపండి అని రేవంత్ రెడ్డి గారే అన్నారు, నేను అన్నది కాదు. సో రేవంత్ రెడ్డి గారు అన్నదే నేను ఇంప్లిమెంట్ చేసిన, ఇంకా నేను రాళ్లతో కొట్టలే, ఉట్టి ప్రశ్నించిన. నేను కంప్లైంట్ బరాబర్ ఆల్రెడీ నేను వారి మీద సంజయ్ గారి మీద పిటిషన్ ఇచ్చిన. సంజయ్ గారు ఇచ్చిన పిటిషన్ పిఎల్ ఇచ్చి మీద కేసులు అయితే కానీ నా మీద మేము ఇచ్చిన పిటిషన్ల మీద మాత్రం కేసులు కావు. ఇది వీళ్ళది. తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు. టైం వచ్చినప్పుడు కర్ర కాసి అద పెడతారు. జస్ట్ వెయిటింగ్ ఫర్ టైం. డెఫినెట్ అన్న, 101% యాజ్ అ ఎమ్మెల్యేగా ఏదైతే అంటున్నావు అన్న, డెఫినెట్గా వీరి ప్రభుత్వం పరిస్థితి ఎట్లున్నదో తెలుసా? నువ్వు అడిగిన వాడు అది కూడా చెప్తున్నాను. ఎమ్మెల్యేగా నేను ఒక అపాయింట్మెంట్ తీసుకొని, ఈ ప్రభుత్వం తీరు ఎట్లుందంటే నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని నేను అపాయింట్మెంట్ తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి ఏసీపీ గారి అపాయింట్మెంట్ తీసుకొని, మంచిగానండి ప్లీజ్, ఏసీపీ గారి అపాయింట్మెంట్ తీసుకొని మరి నేను పోలీస్ స్టేషన్కి పోయినా. నేను ఆడికి వస్తే ఎమ్మెల్యే గారు
వస్తూ రమ్మని చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చి నేను వచ్చే కంటే 2 నిమిషాల ముందే ఏసీపీ గారు వెళ్ళిపోతారు. నేను ఆడికి పోయి ఫోన్ చేసిన ఏసీపీ గారికి, ఏసీపీ గారు మరి మీరు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, మీరు పేరు నా సంగతి అంటే సిఏ గారికి మీరు పిటిషన్ ఇయ్యను. సిఏ గారికి నేను పిటిషన్ ఇస్తుంటే లేచి ఉరుకుతున్నాడు నన్ను చూసి. ఒక పోలీస్ స్టేషన్కి పోతే లేచి ఉరుకోవచ్చా అండి ఒక ఆఫీసర్? అసెంబ్లీ, వాట్ డస్ అసెంబ్లీ రూల్స్ సే? ఏదైనా శాసనసభ్యుడు ఎనీ గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చినా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఆఫీసర్ టు రిసీవ్ హిమ్, లిసన్ టు హిస్ గ్రీవియన్స్ అండ్ సెండ్ హిమ్ ఆఫ్. ఇవి చట్టం, నాది కాదు రూల్స్. నేను ఆడికి నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయండి అని నేను పిటిషన్ ఇవ్వకపోతే ఆడ కూడా నా మీద ఉల్టా కేసు పెట్టి ఇంకా వేధిస్తున్నారు. ఇవాళ కూడా నాకు నువ్వు ఎంక్వైరీకి రావాలి అని ఇవాళ కూడా నోటీస్ ఇచ్చారు. ఇవాళ కూడా నాకు నోటీస్ ఇస్తే, నిన్న నోటీస్ ఇచ్చి ఇవాళ రమ్మంటే నేను ఇవాళ కోర్టులో నా షూరిటీ సబ్మిట్ చేయాలని నేను రాలేనని చెప్పిన. అంటే ఇమ్మీడియట్గా మళ్ళీ 10 days తర్వాత డేట్ అంటే మళ్ళీ రేపే రావాలి నువ్వు మళ్ళీ అని చెప్పి మళ్ళీ నోటీస్ పంపారు. సరే, వాళ్ళు వేధించినా ఎన్ని చేసినా ఈ ప్రభుత్వం ఏం చేసినా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. కాలం సమయం వచ్చినప్పుడు అన్నిటికీ జవాబు వస్తాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.